నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్స్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్, సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు, ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం, Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. ఈరోజు సుఖీభవలో చంటి బిడ్డ పుట్టగానే ఏం చూడాలి, మెడ చుట్టూ నలుపు తగ్గడం లేదా, నాటు వైద్యాలతో HIV తగ్గుతుందా, మన అలవాట్లే మన దంతాలకు శాపాలు, ఇంకా హెల్త్ టిప్. మన దగ్గర 1000 మంది పిల్లలు పుడితే వారిలో 57 మంది మొదటి పుట్టినరోజును జరుపుకోకుండానే చనిపోతున్నారు. విషాదం ఏంటంటే ఆ 57 మందిలో 40 మంది మొదటి నెలలోనే మరణిస్తున్నారు. వీరిలో సగం పుట్టిన వారంలోపే కన్ను మూస్తున్నారు. వీరిలో కూడా చాలా మంది పుట్టిన 1-2 రోజుల లోపలే మన లోకం దాటిపోతున్నారు. ఈ చేదు వాస్తవాల వెనుక పసిబిడ్డ సంరక్షణలో మన అవగాహన లేమిని ప్రధాన కారణంగా చెప్తారు డాక్టర్లు. చంటి బిడ్డ పుట్టాక మొదటి వారం రోజులు అత్యంత కీలకమైనవి. పసిబిడ్డ సంరక్షణలో ఏం చేయాలి, బిడ్డ పుట్టగానే ఏం చూడాలి, ఇలాంటి విషయాలపైన మనకు ఎలాంటి అవగాహన రావాల్సి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సర్వసాధారణంగా కాన్పు అవగానే తల్లిదండ్రులు, బంధుమిత్రులందరూ పుట్టిన బిడ్డ ఎర్రగా బుర్రగా ఉందా, తల్లి పోలిక లేక తండ్రి పోలిక, ముక్కు బాగుందా లేదా ఇలాంటివి మాత్రమే చూస్తూ ఉంటారు. నిజానికి పుట్టిన బిడ్డలో చూడాల్సింది రంగు పోలికల కంటే కూడా సరైన బరువుతో బిడ్డ పుట్టిందా లేదా చూడటం అన్నది చాలా ప్రధానం అని డాక్టర్లు చెబుతారు. అలాగే తల చుట్టుకొలత ఎలా ఉందన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తల చుట్టుకొలత తక్కువగా ఉన్నా లేక మరీ పెద్దగా ఉన్నా కూడా అవి కొన్ని జన్యుపరమైన అవకరాల వల్ల వస్తుంటాయి కాబట్టి దానికి సరైన చికిత్స చేయవలసి ఉంటుంది. ఇంకా చూపు సరిగానే ఉందా, మెల్లలాంటిది ఏమైనా ఉందా, శ్వాస సరిగా తీసుకుంటున్నారా లేక ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఇలాంటివన్నీ కాన్పు అయిన వెంటనే వైద్యులు, తల్లిదండ్రులు చూడాల్సి ఉంటుంది. పుట్టిన వెంటనే కార్డ్ కట్ చేసిన వెంటనే చేయవలసింది ఏంటంటే మ్యూకస్ సక్కర్ అని ఉంటుంది. మ్యూకస్ సక్కర్తో థ్రోటు, నోసు సక్ చేయాలి. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ బేబీ తీసుకుంటుంది కనుక అది రెస్పిరేటరీ ట్రాక్ట్ పోకోకుండా ఫస్ట్ బేబీని మ్యూకస్ సక్కర్తో అన్ని తీసిన తర్వాత బేబీని ఒక్కసారిగా థరోగా ఎగ్జామ్ చేయాలి. ఆన్ ది స్పాట్ ఫస్ట్ వెయిట్ తీయాలా. వెయిట్ తీసిన వెంటనే హెడ్ ఎంత సర్కంఫరెన్స్ ఉంది, నార్మల్ హెడ్డా అబ్నార్మల్ హెడ్డా. పెద్ద హెడ్ అయితే హైడ్రోకెఫ్లస్ అంటారు, కొంత చిన్న హెడ్ ఉంటుంది మైక్రోకెఫ్లస్ అంటారు. హెడ్ చూసిన తర్వాత నెక్స్ట్ రెస్పిరేషన్స్ బాగా ఉన్నాయా, సక్రమంగా తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. రెండోది బేబీ ఇన్ టర్మ్స్లో ఈ శ్వాసకు సంబంధించిన టైంలో బేబీ నల్లగా ఏమైనా అవుతున్నాడా అది గమనించాలి. నల్లగా అవుతున్నాడంటే హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనే సస్పిషన్ రావాలి. తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ తర్వాత చేసుకోవచ్చు. రెండోదేమో రెస్పిరేషన్స్లో మనకు అక్కడనే పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది. పల్స్ ఆక్సిమీటర్ చూస్తే పిల్లవాడికి శాచురేషన్ అంటారు, దాన్ని ఆక్సిజన్ శాచురేషన్ 100 ఉందనుకో, ఓకే ఇది ఈ శ్వాస సంబంధించింది ఏం ప్రాబ్లం లేదని నిర్ధారణ చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 ఇంపార్టెంట్ పద్ధతులు ఏంటంటే రెడ్ ట్యూబ్ 9 సైజ్ తీసుకొని ముక్కు ద్వారా స్టమక్లోకి పంపించాలా. పంపించినప్పుడు కరెక్ట్గా వెళ్తుందా లేదా, ఇది ఏమైనా అడ్డపడుతుందా లేదా కనుక్కోవాలి. దీంతో మనకు అన్నవాహిక ఏర్పాటు అయ్యిందా లేదా, ట్రెకియా అనేది శ్వాసనాళం అనేది ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలి. చక్కగా ఈజీగా లోనికి వెళ్ళినప్పుడు యాస్పిరేట్ చేసి స్టమక్ కంటెంట్స్ వచ్చినాయా లేదా చూసుకోవాలి. అది వచ్చిందంటే 2 డిసీజెస్ మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఒకటేమో విసిఫిజియల్ అట్రేషియా అంటారు, రెండోది విసిఫిజియల్ ట్రెకియోవిసిఫిజియల్ ఫిస్టులా అంటారు. తర్వాత వెబ్సేమన్ ఉంటాయి. తర్వాత నేసోకోమల్ అంటే నోస్కు సెప్టమ్కు రంధ్రం లేకుండా ఉంటుంది, కోయినల్ అట్రేషియా అంటారు. సో ఈ 3 కండిషన్స్ రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో అటెండ్ అయ్యే మెడికల్ ప్రొఫెషనల్ లేదా డాక్టర్ కానీ ఎక్స్పీరియన్స్ ఆయమ్మ కానీ తప్పకుండా చేయవలసింది రెండో ఇంపార్టెంట్ చర్య ఇది. ప్రస్తుతం రోబోటిక్ సర్జరీలు చేస్తున్నారు. డాక్టర్ ఎక్కడో ఉండి కూడా మారుమూల గ్రామాల్లోని పేషెంట్లకు కంప్యూటర్ సాయంతో టెలిమెడిసిన్ ద్వారా వైద్య చికిత్సను అందించగలుగుతున్నారు. అయినా కూడా ఇప్పటికీ 70% ఊళ్లలో మంత్రసానులో చుట్టుపక్కలుండే అమ్మలక్కలో కాన్పులు చేస్తున్నారంటే అతిశయోక్తి ఏమీ కాదు. పల్లెటూళ్లలో ఇప్పటికీ పురుడు పోయటం అన్నది కాస్త మొరటు పాత పద్ధతుల్లోనే జరుగుతోంది. అయితే హాస్పిటల్లో కాన్పు అయితే మాత్రం
వైద్యులో నర్సులో పుట్టిన బిడ్డకు సంబంధించినంత వరకు ఛాతీ పొట్ట సరిగా ఉన్నాయా, శ్వాస సరిగానే తీసుకుంటున్నారా, కాళ్ళు చేతులు సరిగానే ఉన్నాయా, మగబిడ్డైతే వృషణాలు సంచిలోనే ఉన్నాయా, ఆడబిడ్డైతే జననాంగాలు సరిగానే ఏర్పడ్డాయా, వీపు వెనక భాగమంతా సరిగానే ఉందా లేదా అన్న అనేక విషయాలను సరిచూడవలసి ఉంటుంది. చెస్ట్ చూడాలి. చెస్ట్ ఎలా చూడాలంటే రెస్పిరేషన్తో పాటు చెస్ట్ డయామీటర్ అంటే ఎంత సర్కంఫరెన్స్ ఎంత ఉన్నది కంపేర్ చేయాలి. చెస్ట్ ఎప్పుడైతే మనకు అబ్నార్మల్గా ఉంది అనిపిస్తుందో వెంటనే స్టెప్ పెట్టుకొని ఎగ్జామ్ చేయాలి. హార్ట్ సౌండ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయా రైట్ సైడ్ ఉన్నాయా అని చూడాలి. అలా చూస్తే ఒక డిసీజ్ మనము ఆన్ ద టేబుల్ డయాగ్నోస్ చేయొచ్చు. ఆన్ ద టేబుల్ డయాగ్నోస్ చేస్తే అర్లియర్ ద డయాగ్నోసిస్ బెటర్ ది ట్రీట్మెంట్. ఇమీడియట్గా కన్సర్న్ స్పెషలిస్ట్ చెప్పడము దానికి తగిన చర్యలు తీసుకుంటాను అనమాట. పొట్ట దగ్గరకు వచ్చిన తర్వాత ఈ అంబికల్ కార్డ్ దగ్గర ఏదైనా డిఫెక్ట్ ఉందా, లేకపోతే అంబికల్ కార్డ్ దగ్గర ఏమైనా స్వెల్లింగ్ ఉందా, ఏమైనా గడ్డలాగా ఉందా, లేకపోతే మెంబ్రెయిన్స్ ఏమైనా బ్రేక్ అయినాయా. అంబికల్ కార్డ్ ఉంటుంది, దాని పక్క నుంచి ఇంటెస్టైన్స్ బయటకు వస్తుంది, ఎగ్జాంపుల్స్ అంటారు దాన్ని. ఇది ఉందా లేదో చూడాలి. నెక్స్ట్ కింద డౌన్కి వచ్చిన తర్వాత స్క్రోటమ్ మేల్ చైల్డ్ ఫీమేల్ చైల్డ్ డిసైడ్ చేసిన తర్వాత పెరినియం ఎగ్జామ్ చేయాలి. పెరినియంలో పిల్లలకు యురెత్రా, యోని, మోషన్కి వచ్చే యానల్ కెనాల్ ఈ 3 కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయో చూడాలి. తర్వాత మెకోనియం అనేది పిల్లవాడు పాస్ చేసినాడా లేదా. మెకోనియం అంటే ఫస్ట్ మోషన్ డెలివరీ అయిన తర్వాత బర్త్ అయిన తర్వాత చిన్న పిల్లవాడు మామూలుగా ఆకుపచ్చగా ఉంటుంది, కొంచెం దాంతోపాటు కొంచెం నల్లగా ఉంటుంది. అలాంటి కలర్ మోషన్ ఫస్ట్ మోషను వితిన్ 16 అవర్స్లో పాస్ చేయాలి. ఇమీడియట్గా పాస్ చేస్తే మనకు ఆనందం. అలా పాస్ అయిపోతే మనం ఎప్పుడు క్రాస్ ఫింగర్స్ పెట్టుకోవాలి. ఈ పిల్లవాడు ఈ పాప ఈ 16 అవర్స్ అయినా కూడా మోషన్ చేయలేదనేది అటెండర్స్కి ఇన్ఫార్మ్ చేసి పెట్టిండి వాళ్ళు ముందే, కౌన్సిలింగ్ అంటారు దాన్ని. ఆ తర్వాత బేబీని ఒకవైపు తిప్పాలి, అంటే వెనక భాగం చూడడానికి. వెనక భాగం పైనుంచి హెడ్ నుంచి కింద యానల్ కెనాల్ దాకా చూడాలి. స్పైనల్ కార్డ్లో డిఫెక్ట్ ఏమైనా ఉందా, ఏమైనా గడ్డ లాంటివి ఏమైనా ఉందా, మెనింగోమైలోసిస్ అంటారు. ఉండే అంటే న్యాచురల్గా ఇవి కొన్ని ప్రోగ్నోస్ కొన్ని బాగుంటాయి, కొన్ని ప్రోగ్నోస్ బాగుండవు. ఇట్లాంటి ఉన్నప్పుడు కూడా పేరెంట్స్కి ఇమీడియట్గా చెప్పాలి. ఆ తర్వాత స్కెలిటన్ అంటే ఎముకల గురించి చెప్పాలి. కాళ్ళు చక్కగా ఉన్నాయా లేదా, సొట్టగా ఏమైనా ఉన్నాయా, యాంకిల్ జాయింట్ మడత ఏమైనా పడ్డదా, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయా లేదా, రిబ్స్ అన్నీ ఉన్నాయా లేదా, వర్టబ్రాలు అన్నీ ఉన్నాయా లేదా, ఇవన్నీ పాల్పేట్ చేసి తెలిసిపోతారంట. సో ఇవన్నీ పేరెంట్స్ చెప్తే, పేరెంట్స్ అటెండర్స్కి చెప్తే చాలా మంచిదనమాట. పుట్టిన బిడ్డ రంగు రూపు బాగుందో లేదో చూడటం అనేది కొంతమేర సరైందే, అందులో తప్పేమీ లేదు. అయితే అంతకంటే ముఖ్యంగా బిడ్డలో ఎలాంటి అవకరాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నారని సరిచూసుకోవటం అనేది మాత్రం అత్యంత ప్రధానమైన విషయం. ఈ విషయంలో తల్లిదండ్రులు వైద్యులు ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒళ్లంతా పసిమి ఛాయలో మెరిసిపోతున్నా కొంతమందికి మెడ చుట్టూ కొట్టొచ్చినట్టుగా నలుపు రంగు కనిపిస్తూ ఉంటుంది. ఆభరణాలు ధరించడం వల్ల అలా అవుతోందని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఆభరణాలు ధరించడానికి మెడ చుట్టూ నలుపు రావడానికి సంబంధం లేదు. మెడ చుట్టూ నలుపు రంగు రావడానికి వెనుక పెద్ద కథే ఉందని చెప్తారు డాక్టర్లు. ఎకాంతోసిస్ నెగ్రిగాన్స్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. వంపు తిరిగిన శంఖంలా అందంగా కనిపించే మెడభాగంలో మేనిఛాయ నలుపు రంగులోకి మారి కనిపిస్తుంటే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. మెడ దగ్గర నలుపు రంగుకు మనలో చాలామంది నగల్ని ఆభరణాలని సాకుగా చూపుతుంటారు. నిజానికి నగలు పెట్టుకోవడానికి మెడ దగ్గర నలుపు రంగు రావడానికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదని, అదొక చర్మ సమస్య అని, దాని పేరు ఎకాంతోసిస్ నైగ్రిగాన్స్ అని చెబుతారు డాక్టర్లు. ముడతలు పల్లాల్లో చర్మం ముదురు రంగులోకి మారి వెల్వెట్ మాదిరిగా మందంగా తయారవటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం దళసరిగా మారడమే కాకుండా చెడువాసన కూడా వేస్తుంటుంది. సాధారణంగా మెడభాగంతో పాటు చంకలు గజ్జల్లో చర్మం నలుపు రంగులోకి మారుతుంటుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడినప్పుడు, అధిక బరువు, స్థూలకాయం ఉన్నప్పుడు, ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతిన్నప్పుడు, సంతాన నిరోధక మాత్రలు, స్టిరాయిడ్ మందులు వాడుతున్నప్పుడు ఇలా మెడపై నలుపు రంగు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెడభాగంలో నలుపుతో పాటు చిన్న చిన్న పులిపిరికాయలు కూడా పుట్టుకొస్తున్నప్పుడు దాన్ని షుగర్ జబ్బు తాలూకు ముందస్తు సంకేతంగా భావించాలి. ఒక్కోసారి మెడపై నలుపు అనేది కాలేయం, అండాశయాలు, పెద్దపేగులో క్యాన్సర్లకు కూడా హెచ్చరికగా భావించవచ్చని చెబుతారు డాక్టర్లు.
మెడభాగంలో చర్మంపై నలుపు రావడం అనేది కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా కూడా కనిపిస్తుంటుంది. చర్మంపై రంగు మారే ప్రక్రియ ఒక్కసారిగా కాకుండా మెల్లమెల్లగా కొన్ని నెలలు, సంవత్సరాల పాటు కొనసాగుతుంది. మెడపై నలుపు రంగు గాఢత క్రమంగా పెరుగుతున్నప్పుడు, చూడ్డానికి ఎబ్బెట్టుగా అనిపిస్తున్నప్పుడు, దురదలు మొదలై చర్మం నుంచి చెడువాసన వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. కుటుంబ చరిత్ర, క్యాన్సర్ల ఆనవాళ్లను పరిశీలించటం, థైరాయిడ్తో పాటు ఇతర హార్మోన్ పరీక్షలు చేయడం ద్వారా మెడపై నలుపు రంగుకు మూల కారణాన్ని తెలుసుకోవచ్చు. ఒకసారి కారణం తెలిస్తే ఆపై మెడభాగంలో నలుపు రంగును తొలగించడం సులువవుతుంది. మెడపై నలుపును తగ్గించుకోవడానికి మనలో చాలామంది తమకు తెలిసిన వైద్యాలు ప్రయత్నిస్తుంటారు. రకరకాల లోషన్లు, ఆయింట్మెంట్లను పట్టిస్తుంటారు. చిట్కా వైద్యాలు చేస్తుంటారు. నిజానికి వీటితో శాశ్వత ఫలితాలు కనిపించవు. మెడపై నలుపు రంగు రావడానికి మూల కారణాన్ని గుర్తించి దానికి తగిన చికిత్స చేసినప్పుడే నలుపు రంగు తగ్గుతుంది. పరీక్షల సాయంతో మెడపై నలుపు రంగు రావడానికి గల కారణాన్ని గుర్తించిన తరువాత ముందుగా నలుపు గాఢతను తగ్గించడానికి రెస్టోడెర్మ్, టోటల్ డెర్మ్ వంటి ఆయింట్మెంట్స్ని ప్రయత్నిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి కొంతకాలం పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఇప్పటికే షుగర్ జబ్బు ఉంటే దాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ మూలంగా మెడపై నలుపు రంగు వస్తుంటే దానికి తగిన వైద్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. బరువును అదుపులో ఉంచుకోవడం, పిల్స్, స్టెరాయిడ్ మందుల వాడకంలో డాక్టర్ సలహా తీసుకోవడం, హార్మోన్ల సమతూకం దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మెడపై నలుపు రంగు సమస్యను చాలా వరకు నివారించుకోవచ్చు. హెచ్ఐవి నయం కాదని, శాశ్వత చికిత్స లేదని తెలుసు. అయినా మనలో చాలామందికి ఎక్కడో ఏదో ఒక చిన్న ఆశ ఉంటుంది. ఫలానా వైద్యం చేయించుకుంటే బయటపడొచ్చేమోనని ఆరాటపడుతూ ఉంటారు. తెలిసిన చికిత్సల్ని, తెలియని వైద్యాల్ని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడే పేపర్లు, మీడియాలో కనిపించే నాటు చికిత్సలు, కేరళ వైద్యాల గురించి చదివి వాటి కోసం పరుగులు పెడుతూ ఉంటారు. అసలు ఈ వైద్యాల్లో నిజమెంత? వీటితో నిజంగానే హెచ్ఐవి తగ్గుతుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. ఒక్క ఏఆర్టీ మందులు తప్ప, లేదా జీను ప్రక్రియ, లేదా స్టెమ్ సెల్ థెరపీ, లేదా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషను, ఇటువంటి వైద్య ప్రక్రియలు తప్ప ఇతరత్ర ఏ వైద్య రంగంలో కూడా 100% వైరస్ని నియంత్రించే మందులు కానీ, వైరస్ని చంపే మందులు కానీ రాలేదు. కానీ మీరు చెప్పారు నిజమే. ఇప్పుడు కేరళ వైద్యం పాపంలో దానికి కూడా వేలు తగలబెడుతున్నారండి. అదేమి చౌక వైద్యం కూడా కాదండి. రోజుకు నేను గమనిస్తుంటాను, మేము ఇలాగా కేరళ మందు వాడామండి, లేదా పలానా పొడులు వాడామండి, లేదా పలానా లేహ్యం తీసుకున్నామండి. చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్, హైర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మరి వాళ్ళు కూడా దురదృష్టం ఏంటంటే దాన్ని నమ్ముకుంటున్నారు. ఒక్కటి వాస్తవం, ఈ రోజుకు కూడా హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ మాత్రమే 100 మంది హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులలో 90 మందిని బ్రతికిస్తుంది, 90 మందికి లైఫ్ ఇస్తుంది, 90 మందికి ఐ సర్టిఫై క్వాలిటీ లైఫ్ ఇస్తుంది. అది మిగతా నాటు వైద్యాలు ఏవి కూడా ఈరోజు దాకా అవి సక్సెస్ కాలేదు. అలాగే పరిశోధన పత్రాలు కూడా రాలేదు. కాబట్టి నాటు వైద్యాలు ఆత్మహత్యతో సమానం. అది కాబట్టి నాటు వైద్యాలు నమ్ముకోవద్దు. ఇవాళ సైన్స్ బాగా డెవలప్ అయింది. హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు మిగతా వారిలాగే ఆరోగ్యంగా జీవించినటువంటి ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దయచేసి ప్రభుత్వ ఆసుపత్రులనే నమ్ముకోండి, లేదా నిపుణులు నమ్ముకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాటు వైద్యాలు నమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. దంతాల్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. సీసాల మూతలు తీయడం దగ్గర నుంచి బట్టలు చింపడం వరకు ప్రతి దానికి దంతాల్ని ఎడాపెడా వాడేస్తూ ఉంటాం. ఇలా తెలుసో తెలియకో మనం చేసే చిన్న చిన్న తప్పులే మన దంతాలకు శాపాలుగా మారుతున్నాయి. ఒక్కపొడి నమలడం, కూల్ డ్రింకుల్ని తాగడం, పొగ, మద్యం ఇలాంటి అలవాట్లన్నీ మన దంతాల్ని దెబ్బతీసేవే అంటారు డాక్టర్లు. దంతాలకు శాపంగా మారుతోన్న మన అలవాట్లేమిటో, దంతాల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. శీతల పానీయాలతో దంతాలు ఎలా పాడవుతాయి? చాలామంది ఈరోజు మధ్య వయస్కులని తీసుకుంటే కనుక వాళ్ళందరూ కూల్ డ్రింక్స్ తీసుకోవటము, కూల్ డ్రింక్స్ వలన డెంటల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక టూత్ ఎక్స్ట్రాక్టెడ్ టూత్ని తీసుకెళ్ళి కూల్ డ్రింక్లో కనుక వేస్తే వితిన్ 15 days అక్కడ నామరూపాలు లేకుండా ఆ టూత్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఈరోజు మన బాడీలో ఏదైతే ఎనామిల్ అనే సబ్స్టెన్స్ అన్నిటికంటే గట్టి పదార్థం, ఇది బోను కంటే కూడా గట్టి పదార్థం. ఇటువంటి ఎనామిల్ని కూడా కరిగించే శక్తి
మీరు తీసుకున్నటువంటి కూల్ డ్రింక్స్లో ఉంది. ఏదైతే ఎనామిల్ పెంగానే ఉందో అది అరిగిపోవటం వలన కూడా సెన్సిటివిటీ రావడం, తర్వాత క్యావిటీస్ ఫామ్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. గుట్కా, పాన్, జర్దాలు దంతాల్ని ఎలా దెబ్బతీస్తాయి? ఈ గుట్కా, పాన్ పరాగు తీసుకుంటే చాలా బాగుంది, స్మెల్ బాగుంది, రుచి బాగుందని చెప్పేవాళ్ళు. కానీ వీరిలో 100 మంది కనుక తీసుకుంటే కనుక 60 మందికి ఏమీ సిమ్టమ్స్ లేకపోయినా ఈ 40 మంది మిగతా 40 మందిలో మిగతా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎట్లాగంటే కొన్ని సంవత్సరాల తర్వాత వారికి ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్ మొదలవుతుంది. నోరు తెరవలేకపోవటం, అట్లాగే ఏమైనా ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా మంటగా ఉండటము, అట్లాగే వీరి మౌత్ ఓపెనింగ్ కెపాసిటీ తగ్గిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్లో కనుక మీరు సరైన చికిత్సను కనుక ఫాలో అవ్వకపోతే అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. కనుక పాన్ పరాగు, పాన్ మసాలా వంటి అలవాట్లు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిగరెట్ పొగతో దంతాలకు, చిగుళ్లకు సమస్యలు పెరుగుతాయా? సిగరెట్ తాగటము మాకు టెన్షన్ ఉంటే కనుక మేము సిగరెట్లు తాగుతామని చెప్తూ ఉంటారు. వీరిని కనుక తీసుకుంటే నికోటిన్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది? పళ్ళ వెనుక డిపాజిట్ అవుతుంది. వీరిని చూస్తే కనుక పళ్ళ వెనుక ఒక గారబట్టి ఉంటుంది. తర్వాత దీనివలన చిగుర్ల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. తర్వాత హ్యాలిటోసిస్, బ్యాడ్ బ్రెత్, తర్వాత చిగుర్ల నుంచి రక్తం రావటము, పళ్ళు కదలటము, తర్వాత పళ్ళు ఊడిపోయే స్థాయి దాకా కూడా వెళ్తుంది. క్రానిక్ పెరిడాంటల్ కండిషన్ దాకా వెళ్తే తర్వాత పళ్ళు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు దంతాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఎవరైతే ఆహార అలవాట్లో ఎక్కువ యాపిల్స్ లాంటివి తీసుకుంటే కనుక పళ్ళు శుభ్రంగా ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే వెజిటబుల్స్, అట్లాగే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని ఉంటుంది. ఈరోజు ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయినాయి. చాలామంది చాక్లెట్స్ తింటాం, పర్టికులర్గా గర్ల్స్, చిన్నపిల్లలు ఈ చాక్లెట్స్ తిన్న తర్వాత అది చాక్లెట్ అనేది పదార్థం ఏదైతే తీపి పదార్థం ఉందో ఇది రాత్రిపూట తినటం వలన రాత్రంతా బ్యాక్టీరియల్ యాక్షన్ ఉండటం వలన తర్వాత క్యావిటీస్ ఫామ్ అవటం, తర్వాత ఏదైతే చిన్న రంధ్రాలను కనుక ఫిల్ చేయించుకోకపోతే అవి ఎక్కువయ్యి తర్వాత పంటి నొప్పి రావటం వలన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవటం, తర్వాత క్యాప్స్ చేయించుకోవటం, క్రౌన్స్ చేయించుకునే స్థితి దాకా వస్తూ ఉంది. ఇటువంటి ఆహారపు అలవాట్లు కూడా మనం కొన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. తీపి పదార్థాలను తీసుకున్నప్పుడు తర్వాత ఇమీడియట్గా క్లీన్ చేసుకోవటం, తర్వాత రోజు 2 పూట్ల పళ్ళను శుభ్రం చేసుకోవటం ఎంతైనా అవసరం. కాఫీ, టీలతో దంతాలపై రంగు మారుతుందా? ఈ టీ కాఫీల వలన కూడా కలర్, పంటి యొక్క రంగు మారే అవకాశం ఉంది. ఒక తెల్లగా మెరవాల్సిన పన్ను కొంచెం బ్రౌనిష్ స్టేజ్లో కూడా టింజ్ రావడానికి అవకాశం ఉంది. ఈ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించి క్లీన్ చేయించుకోవటం, అట్లాగే ఈ టీ కాఫీలను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల్లో పళ్ళు నూరే అలవాటుతో సమస్యలు వస్తాయా? చిన్నపిల్లల్లో కానీ అట్లాగే పెద్దవాళ్ళల్లో కానీ ఈ బ్రక్సిజం అనే సమస్య చాలా ఉంది. ఈ బ్రక్సిజం ఎందుకు వస్తుంది అనే దానికి రీజన్స్ చాలా చెప్తూ ఉంటారు. అట్లాగే చిన్నపిల్లలు అయితే కనుక బ్రక్సిజం వాళ్ళు మార్నింగ్ చూసినటువంటి సంఘటనల గురించి కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఒక హ్యాబిట్స్ కానీ వాళ్ళని పట్టించుకోకపోవడం కానీ, తర్వాత వాళ్ళలో ఉన్న కోపం కానీ, దీనికి ఒక రీజన్ అంటూ లేదు. చిన్నపిల్లలు వచ్చేదాన్ని జనరల్గా ఆ వయసులోనే తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అట్లా పెద్దవాళ్ళలో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏదైతే పళ్ళు నూరటం కనుక ఎక్కువైతే కనుక పళ్ళని అరిగిపోవటం, తర్వాత ఎనామిల్ అంతా పోవటం, తర్వాత పళ్ళు డ్యామేజ్ అవకాశం ఉంది. కాబట్టి ఇనిషియల్ స్టేజెస్లోనే దీన్ని నైట్ గార్డ్స్ అనే అప్లయన్స్ ద్వారా దీన్ని సరి చేసుకునే అవకాశం ఉంది. పాల పళ్లకు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? కొంతమంది పుట్టినప్పుడే పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళు ఉన్నప్పుడు కనుక వారు మదర్ దగ్గర నుంచి పాలు తాగుతూ ఉంటే కనుక పళ్ళు మదర్ బ్రెస్ట్ని గుచ్చడం వలన కూడా కొన్నిసార్లు మదర్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో ఇనిషియల్ స్టేజ్లో పన్ను తీయాల్సిన అవసరం ఉంది. కొంతమంది పిల్లల్లో జనరల్గా రాత్రిపూట పేరెంట్స్ పాలు ఇవ్వటం, ఈ పాలు ఇచ్చినప్పుడు పళ్ళను శుభ్రం చేయకపోవటం వలన పళ్ళకి ఎనామిల్ అంటే డికే స్టార్ట్ అయ్యి పిప్పి పన్ను మొదలయ్యి ఎనామిల్ అంతా పోవటం వలన ఒక్కొక్క పన్ను అట్లా ఎనామిల్ పోయి డికే స్టార్ట్ అయ్యి తర్వాత ర్యాంపెంట్ కేరీస్ కింద అన్ని పళ్ళు పోయి చివరికి అన్ని నల్లగా తయారవుతాయి, దానికి అన్ని పిప్పి పళ్ళుగా తయారవుతాయి. నర్సింగ్ బాటిల్ సిండ్రోమ్ అంటాం. ఇదేంటంటే పేరెంట్స్ రాత్రి పిల్లలు పడుకోబెట్టేటప్పుడు ఆ బాటిల్ని నోట్లోనే పెట్టేసి పడుకోబెడతారు. దీనివలన పాలల్లో ఉండేటువంటి చక్కెర టూత్ మీద డిపాజిట్స్ అయ్యి తర్వాత క్రమేణా దంతక్షయం మొదలయ్యి పళ్ళన్నీ నల్లగా తయారవుతాయి, పిప్పి పళ్ళుగా తయారవుతాయి, అన్ని పళ్ళు తయారవుతాయి. దీన్ని నర్సింగ్ బాటిల్ సిండ్రోమ్ అంటారు. పిల్లల అలవాట్లు దంతాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి?
చిన్నపిల్లల్లో థమ్ సకింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఆ థమ్ సకింగ్ చేసేటప్పుడు అది ఎంత ప్రెజర్స్ ఉంటాయి అంటే కనుక ఈ బొటన వేలితో మ్యాక్సిల్లా పై పళ్ళని బయటికి లాగటం, అట్లాగే పై పళ్ళని బయటికి లాగినప్పుడు ఈ థంబ్ ఫోర్స్ కింద పళ్ళ మీద ఉండి ఈ కింద దవడ వెనక్కి వెళ్ళటము, పైన దవడ ముందుకు రావడం జరుగుతుంది. ఈ పై పళ్ళు బయటకు రావడం వలన పేషెంట్ కండిషన్ తర్వాత నవ్వుతున్నప్పుడు అసహ్యంగా కనబడుతుంది. ఇది థమ్ సకింగ్, దీన్ని ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లల్లో ఎప్పుడైతే థమ్ సకింగ్ హ్యాబిట్ మొదలైందో, ఇది ఎందుకు మొదలవుతా ఉందో, ఇది పేరెంట్స్ పట్టించుకోకపోవటం మొదలవుతా ఉందా, లేకపోతే ఎక్కడి నుంచి ఇది మొదలైంది, దీన్ని ఇనీషియల్ స్టేజెస్లోనే రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. కొంతమందికి టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ వలన కింద పళ్ళను అలాగే ఉన్న పై పళ్ళు, ఈ టంగ్ థ్రస్టింగ్ వలన పై పళ్ళని కానీ కింద పళ్ళని కానీ బయటకు తోయటం, దానివల్ల పళ్ళు బయటకు రావటం వలన పళ్ళ మధ్యలో స్పేసెస్ రావటం, ఈ పళ్ళ మధ్యలో స్పేసెస్ రావటం వల్ల తర్వాత ఓపెన్ బైట్ అంటే పై పళ్ళు కింద పళ్ళు కలవాల్సిన పద్ధతిలో కలవకపోవటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో మాటల్లో కూడా స్పష్టత లోపిస్తూ ఉంటుంది. ఈ టంగ్ థ్రస్టింగ్, థమ్ సకింగ్ హ్యాబిట్స్ని ఇనిషియల్ స్టేజ్లోనే బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో తరచూ అల్లం టీని తాగండి. అల్లం టీని తాగడం వల్ల ఫ్లూ జ్వరాలు, ఇన్ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్లు, గొంతులో గరగర